14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో శతకం బాదిన క్రికెటర్గా అవతరించాడు. కేవలం 3వ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. నెట్స్లో ఒక రోజుకు 600 బంతులను ప్రాక్టీస్ చేసేవాడు. అయితే అతడి క్రికెట్ కెరియర్ వెనుక వైభవ్ తండ్రి శ్రమ ఉందనేది కాదనలేని సత్యం. వైభవ్ క్రికెట్ కలను నెరవేర్చేందుకు తనకున్న పొలాన్ని కూడా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించడంతో వైభవ్ తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం మరేదీ ఉండదు. బీహార్కు చెందిన సంజీవ్ సూర్యవంశీ క్రికెటర్ కావాలని అనుకునేవాడు. అయితే కుటుంబ బాధ్యతల కోసం ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అందుకే తన కొడుకు వైభవ్ను ప్రోత్సహించాడు. 2011లో జన్మించిన వైభవ్ 12 ఏళ్లకే అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించాడు. దీంతో రాహుల్ ద్రవిడ్ దృష్టిలో పడటంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో 1.1 కోట్లకు దక్కించుకున్నారు. ఆడిన తొలి మ్యాచ్లో మొదటి బంతినే 6గా మలిచిన అతడు తన ఉద్దేశమేంటో బలంగా చాటి చెప్పాడు. ఇప్పుడు సెంచరీ సాధించిన వైభవ్ క్రికెట్ జర్నీ గురించి కోచ్ మనీష్ ఓజా ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. బీహార్లోని సమస్తీపూర్ నుంచి పట్నా వరకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ప్రాక్టీస్కొచ్చేవాడు. అప్పుడు అతడి వయసు 9 ఏళ్లు మాత్రమే. నా దగ్గరకొచ్చేటప్పటికి వైభవ్ వయసు 9 ఏళ్లు. రోజు మార్చి రోజు 100 కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చేవాడు. ఉదయం 7:30 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లేవాడు. ఇదే షెడ్యూల్ను దాదాపు 4 ఏళ్ల పాటు పాటించేవాడు. బీహార్లో అతడికి మంచి పేరొచ్చింది. దీని వెనుక వైభవ్ తల్లిదండ్రులదే కీలక పాత్ర. అతడి తల్లి వేకువజామున 4 గంటలకు లేచి ఆహారం సిద్ధం చేసేవారు. వైభవ్ను తండ్రి సంజీవ్ ట్రైనింగ్లు, మ్యాచ్ల కోసం తీసుకొచ్చేవారు. మేం కేవలం కోచ్లుగా ఉన్నామంతే. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడిని ముందుండి నడిపించింది. అండర్-19 మ్యాచ్ల్లో ఓసారి రన్అట్ అయిన తర్వాత ఏడుస్తూ ఉన్న వైభవ్ను వివిఎస్ లక్ష్మణ్ ఓదార్చాడు. పరుగులు ఎక్కువ చేయనందుకు బాధపడక్కర్లేదని, తాము నైపుణ్యాలను మాత్రమే చూస్తామని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత ద్రవిడ్కు వైభవ్ గురించి వివిఎస్ చెప్పడంతో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వగలిగాడని తెలిపారు. మా గ్రామస్తులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మా జిల్లా, మా రాష్ట్రంతో పాటు దేశమంతా గర్వపడుతోంది. వైభవ్ తండ్రి కూడా క్రికెట్ ప్లేయర్ కాబట్టి అతడి కుమారుని కూడా మైదానంలో చూడాలి అనేది కోరిక. అందుకోసం చాలా కష్టపడ్డాడని సంజీవ్ సోదరుడు రాజీవ్ వెల్లడించారు. నేను ఇప్పటికే వైభవ్తో మాట్లాడా, కంగ్రాట్స్ చెప్పా. అతడికి 3 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఆటపై ఆసక్తి ఉండేది. అతడు మరిన్ని విజయాలు సాధించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వైభవ్ బామ్మ ఉషా సింగ్ తెలిపారు. పరిణితి కలిగిన ప్లేయర్ల మాదిరిగా వైభవ్ ఆడటం అద్భుతమని రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ బిందర్ వెల్లడించాడు. ధోనీ తనతో ఓసారి మాట్లాడుతూ రాజస్థాన్కు మంచి ఆటగాడు దొరికాడని ప్రశంసించాడు. గువాహటి వేదికగా చెన్నైతో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ధోనీని వైభవ్ కలిశాడు. తర్వాత మళ్లీ చెన్నైలోనూ భేటీ అయ్యాడు. వీరిద్దరి తీరును చూస్తుంటే కొన్ని పోలికలున్నాయనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటూ దూకుడైన షాట్లాడతారు. వైభవ్ను ధోనీ చాలా పొగిడాడు. మీ జట్టులో ఓ బేబీ ఉన్నాడు, అతడు గొప్ప షాట్లాడుతున్నాడు, చాలా మెచ్యూర్ గా షాట్లు కొట్టడం బాగుంది అని అన్నాడు. కోహ్లీని వైభవ్ కలిసినప్పుడు చాలా టిప్స్ చెప్పాడు. ఎలా కష్టపడాలి, ఎలా స్థిరంగా ఉండాలనే విషయాలపై సూచనలిచ్చాడని బిందర్ వెల్లడించాడు.